హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జే డైలీ వ్లాగ్స్. ఈరోజు పెసరట్టు పల్లి చట్నీ చేశాను. పెసరట్టు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా బాగుంటుంది, అందరికీ ఇష్టం కదా. అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఇది ఎంతో హెల్దీ. బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు తింటే మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని ఈరోజు పెసరట్టు, దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేశాను. ఈ రెండు ఎలా చేశానో ఈ వీడియోలో మీరు చూసేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నార్మల్ పెసరట్టు కంటే ఇలా ఆనియన్స్ వేసి చేసుకున్న పెసరట్టు మరింత టేస్ట్గా ఉంది. మీరు పెసరట్టుకి ఏ చట్నీ కాంబినేషన్గా తింటారు? మేమైతే పల్లి చట్నీ. మేము పెసరట్టుకనే కాదులేండి, ఏ టిఫిన్కైనా పల్లి చట్నీయే చేస్తాను. మా హస్బెండ్కి ఆ పల్లి చట్నీ తప్ప ఇంకే చట్నీ తినరు. పెసరట్టు వేసుకోవడానికి ముందు రోజు నైటే 2 గ్లాసుల పెసల్ని తీసుకొని, దానికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని, ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ కాదు, ఒక గ్లాస్కి కొంచెం తక్కువే బియ్యాన్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసేసాను. వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ని యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టేసానండి. తర్వాత మార్నింగ్కి ఇదిగోండి ఇలా నానిపోయాయి. వెంటనే వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసాను. ఎప్పుడైనా దోశల టిఫిన్ అయితే నేను మార్నింగ్ ముందు వాటిని మిక్సీ వేసి తర్వాత మిగిలిన పనులు చూసుకుంటానండి. మిక్సీ వేసాక ఇలాగ నానుతుంది కదా రుబ్బు, తర్వాత తినే ముందు వేసుకుంటాను. ఇదిగోండి ఈ పెసలతో పాటు కొంచెం పచ్చిమిర్చి, 3 అల్లం కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ని వేసి మిక్సీ పట్టేశాను. పెసరట్టుకి ఎప్పుడైనా రుబ్బు కొంచెం తిక్కుగా ఉండాలంటారు కదా, అలానే కొంచెం తిక్కుగానే వచ్చింది. మేము నార్మల్గా దోశలు అయితే చాలా పలచగా వేస్తాను, కానీ పెసరట్టు కాబట్టి కొంచెం తిక్కుగా ఉంచాను. తర్వాత రుబ్బులోకి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. తినే ముందు దోశలు వేసుకుందామని. ఈలోగా లేవగానే కొన్ని పనులు ఉంటాయి కదా, అవి చేసుకున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పెనం పెట్టి, పెనం కొంచెం హీట్ అయ్యాక రుబ్బుని ఇలా పెనం మీద వేసి పెసరట్టు వేసేసాను. పెసరట్లు అయితే అయిపోయాయండి. తర్వాత చట్నీ కోసం పల్లీలను ఫ్రై చేస్తున్నాను. పల్లీలను ఎప్పుడైనా మనం హైలో పెట్టుకుంటే మాడిపోతాయంట. మీడియం పెట్టి అలా కలుపుతూ వేపితే బాగా వేగుతాయి. అవి కూడా వేగిపోయాక వాటిని పక్కన పెట్టేస్తాను. అవి చల్లారాక పొట్టు తీయాలి కదా, లేదంటే రాదు వేడిగా ఉన్నప్పుడు తీస్తే. చట్నీలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, కొంచెం పచ్చిమిర్చి వేసి కలిపేసాను. చట్నీ కూడా నేను చాలా సింపుల్గా చేసేస్తానండి, పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోను. ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇవి ఫ్రై అయ్యాక వాటితో పాటు మిక్సీ పట్టేయడమే. మీరు టిఫిన్స్లో ఏ చట్నీ ఎక్కువగా తింటుంటారండి? నాకైతే ఈ పల్లి చట్నీ అస్సలు నచ్చదు. మా హస్బెండ్ ఇది తప్ప ఇంకేం తినరు, అందుకనే నేను ఇదే చేయాల్సి వస్తుంది ఎప్పుడు. మరి తన కోసం నేను అడ్జస్ట్ అయిపోతాను. ఈరోజు పల్లీలతో పాటు ఈ పుట్నాల పప్పు కూడా వేసానండి కొంచెం.
అంటే పల్లీలు కొంచెం తక్కువ ఫ్రై చేశాను, అందుకనే సరిపోదేమో అనుకొని ఇది కూడా యాడ్ చేశాను. పల్లీల్లో కొబ్బరి కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రై చేసిన కూడా వేసుకొని ఇందులోనే సాల్ట్ కొంచెం వాటర్ని వేసి ఒక 4 వెల్లుల్లిపాయలను కూడా వేసాను. ఇలా మిక్సీ పట్టాక మళ్ళీ వాటికి తాలింపు పెడతాను. తాలింపులో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వాటర్ని ఇందులో కొంచెం అది కొంచెం చట్నీ పలచగా కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ని వేసి పలచగా చేసేస్తాను. నేను నార్మల్గా అయితే అసలు ఇలా తాలింపు పెట్టను, మేము మిక్సీ పట్టింది అలా తినేస్తాం. ఈరోజు వీడియో కోసమని ఇలా తాలింపు పెట్టాను పలచగా. నాకైతే చట్నీ పలచగా ఉంటేనే నచ్చుతుంది, మా హస్బెండ్కి మాత్రం థిక్గా ఉండాలి. అందుకే ఎప్పుడు అలా చేస్తాను. ఈరోజు వీడియో కోసమని ఇలా చేశాను. చూసారా ఎంత టేస్టీగా ఉండే పెసరట్టు పల్లీ చట్నీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.